నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఇది ఒక మత్తు పదార్థం లాంటిది. ఐపీఎల్ ఇది ఒక క్రికెట్ అభిమానులకు మరో పండుగ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఇది ఒక బెట్టింగ్ జూదం అని చెప్పుకోవచ్చు. ఇలా ఐపీఎల్ కోసం ఎన్ని చెప్పినా తక్కువనే. ఇదే ఐపీఎల్లో నేను జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ సంబంధించి ఫిక్సింగ్ ఆరోపణలు బయట పడతా ఉన్నాయి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణలు. జైపూర్లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని ఆరోపించిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జయదీప్. సో హోమ్ గ్రౌండ్లో గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓడిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఈ మ్యాచ్పై వెంటనే దర్యాప్తు చేయాలని కోరిన జయదీప్. ఇది పరిస్థితి. మొన్న ఏదైతే రాజస్థాన్ రాయల్ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగిందో, సో దీంట్లో హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మా హోమ్ గ్రౌండ్లో మేము ఓడిపోవడం అనేది చాలా మేము తట్టుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్లా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఐపీఎల్ ఉందో వాళ్ళు అటు బీసీసీఐ కూడా ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు చేయాలి. ఫిక్సింగ్ ఆరోపణలు ఒకవేళ నిజం అవుతే ఎటు దారి తీస్తుందంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్తా ఉన్నారు. అయితే నిజంగానే దీని మీద ఫిక్సింగ్ ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది ఖచ్చితంగా విచారణలో తేలాల్సి ఉంది. కాకపోతే ఎవరైతే అసోసియేషన్ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ ఉన్నారో జయదీప్, తన ఘాటైన ఆరోపణలు నిన్న ప్రెస్ మీట్లో ముందు కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, అందుకే మేము ఓడిపోయామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి బీసీసీఐ దీనిపై స్పందిస్తుందా, లేకపోతే ఐపీఎల్ నిర్వాహకులు ఎవరైనా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం.